హాయ్ అండి. ఈరోజు కారపూస నేను చేసే తయారీ విధానం ఈ వీడియోలో చూడండి. ఉప్పును వాము వేసి కొంచెం దంచేసానండి. ఎందుకంటే కారపూస గిద్దలు ఓల్స్ సన్నగా ఉంటాయి కదా, అందుకని ఇవి అడ్డు పడతాయి అనమాట. అందుకని అట్లా దంచేసాను. ఓకేనండి. కొలతలు: శనగపిండి 1 గ్లాసు, బియ్యం పిండి 2 గ్లాసులు వేసుకోవాలండి. కారము, తినే సోడా అండి, ఇంత వేస్తే చాలు. ఇంకా నేను వేడి నీళ్ళు, వెన్నపూస అలాంటివి ఏం కలపనండి, చన్నీళ్ళతోనే కలుపుతాను. ఇదిగోండి ఇంత గ్లాసు, ఏ గ్లాస్ అయినా తీసుకోండి. ఆ గ్లాసుకి ఈ 1 గ్లాస్ శనగపిండి వేస్తే అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకోండి. ఇదిగోండి బియ్యం పిండి 1 గ్లాసు, రెండు గ్లాసులు బియ్యం పిండి వేసానండి. కారం మసాలా కారమే వేసుకోండి మ్యాక్సిమం, ఎందుకంటే రుచి పచ్చి కారంలో రాదండి కారపూసకు అనేది. ఇట్లా గడ్డలు ఉంటే మాత్రం అవి తీసేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే హోల్స్, కారపూస హోల్స్ సన్నగా ఉంటాయి కదా, ఇవి అడ్డుపడి అవి దిగవన్నమాట. ఇది కూడా ఇట్లా కాస్త మెత్తగా అనుకొని వేసుకోండి. మసాలా కారమే వాడండి, పచ్చి కారం కన్నా మసాలా కారం అయితే ఇంకా కొంచెం రుచి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదిగోండి తినే సోడా ఇంతేనండి, ఇంత వేసుకుంటే చాలా, ఎక్కువ అక్కర్లా. ఇదిగోండి ఏదో వేసామంటే వేసామనే దానికి అంతే. ఇది వాటర్ పోయకుండానే, నీళ్లు పోయకుండా ముందు మొత్తం ఇట్లా మొత్తం పొడిపిండిగా ఉన్నప్పుడే కలయబెట్టేసుకోండి. అప్పుడు ఇంకా మనకి పిండి అనేది చక్కగా కలుస్తుంది అనమాట. నీళ్లు పోసినా కానీ చక్కగా కలుస్తుంది. ఇట్లా కలిపేసేసుకోండి మొత్తం. కారపూస అండి చాలా తొందరగా కాలుతాయండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. పిండి వంటల్లో ఈజీ ఏదంటే చక్రాలు, కారపూస వేయడమే చాలా ఈజీ అనిపిస్తుంది వంటల్లో. పొడిపిండిగా ఉన్నప్పుడే మొత్తం కలిపేసానండి. ఇప్పుడు అంతా కలిసిపోద్ది అనమాట, ఉప్పు కారం ఇట్లా మొత్తం కలిసిపోతుంది. నీళ్లు పోసినాక కొంచెం ఇదిగా ఉంటుంది కదండి, కలవదు, అందుకని ఫస్టే కలిపేసాను. నీళ్లు పోసి కలిపేసుకున్నామండి. నేను మామూలు నీళ్ళే పోస్తాను, కాయను నీళ్ళేమి, ఇంకా దీనిలో వెన్నపూస అలాంటివి కూడా ఏమేను. ఒకసారిగా పోసుకోవద్దండి. నేను పిండి ఉందని నేను ఆ నీళ్ళు సరిపోతాయని పోస్తున్నాను. కొంచెం పోసుకోండి. ఒక్కొక్కసారి పిండి కూడా ఇంట్లో ఉండకపోవచ్చు కదా, మళ్ళీ మనకి జాబ్ అయిపోతే ఇబ్బంది. ఎప్పుడైనా ఇట్లా మనం ఏది చేసినా కూడా ఎక్స్ట్రా పిండి అనేది ఉంచుకోవడం అనేది చాలా సేఫ్గా మనం పక్కన పెట్టుకుంటేనండి, కొంచెం అనేది ఏదన్నా ఒకవేళ పిండి లూజ్ అయినా ఏదైనా మళ్ళీ మనం అది వేసి ఉన్న ఎక్స్ట్రా పిండి కలుపుకోవడానికైతే బాగుంటుందండి. సేఫ్టీగా కొన్ని పిండిలు అనేవి పక్కన ఉంచుకుంటాం బెటరు, ఏ వంట చేసినా, ఇదనే కాదు. పిండి ఇలా కలిస్తే చాలు, అది ఉండబెట్టినప్పుడు గిద్దల్లో చక్కగా వచ్చేస్తుంది ఈజీగా. ఇట్లా కలిస్తే చాలండి. కారపూస తీసినాక మనం క్యాన్లో పెడతాం కదండి, క్యాన్లో అనేది పేపర్ వేసుకోండి అడుగున. అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉన్న వాసన రాకుండా, ఏదైనా ఒక చుక్క ఆయిల్ ఉన్నా అడుగున పేపర్ పీల్చేస్తుంది. ఇలా అడుగున ఒక పేపర్ వేసేసుకోండి క్యాన్లో. ముందు రెడీ చేసుకోవాలి కదా ఇవన్నీ. మనం తీస్తాం కదండి కారపూస, తీసినప్పుడు కూడా దీని మీద ఈ ప్లేట్లో కూడా ఒక పేపర్ అనేది వేసుకోండి. అప్పుడు మనం తీగానే వేసినప్పుడు పేపర్ అంతా పీల్ చేసుకుంటుంది ఆయిల్. ఇట్లా ఒక పేపర్ అనేది వేసేసుకొని ఆ పైన దానిపైన కారపూస అనేది పెట్టండి. అప్పుడు ఆయిల్ మనకి క్యాన్లో పెట్టినా ఇంక ఇక్కడే ఉండిపోద్ది. పేపరు ఒక 4 కారపూస అయినాక ఆయిల్ పీల్ చేసుకుంటుందండి, మళ్ళీ పేపర్ మార్చుకోండి. ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక ప్లేట్ పెట్టుకోండి. ఈ కారపూస గిద్దలు తెలిసినాయే కదండి. గట్లేమో ఇవి తీయడానికి ఇదైతే నేను వాడతానండి, ఈ 2 వాడతాను. ఈ స్పూన్ ఏమో లోపల నుంచి పిండి తీయడానికి మనకి ఒక్కొక్కసారి చెయ్యి నొప్పి పుట్టుద్ది, అందుకని స్పూన్ పెట్టుకుంటా పిండి తీయడానికి.
కళాయి పెట్టుకొని ముందు ఆయిల్ వేయకముందు కొంచెం కాలనివ్వండి. అప్పుడు కళాయికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట పిండి అనేది. ఎప్పుడైనా కళాయికి ఇక్కడ వరకే పోసుకోండి. ఇక్కడ ఇంత గ్యాప్ అనేది ఉంచుకోవాలి. అర్థమైందండి? ఇక్కడికి పోసుకుంటే ఇంత గ్యాప్ అనేది ఉంటుంది. అది మనకేంటంటే చక్రాలైనా కారపూస అయినా ఏ వేసినా కూడా పొంగుతుంది అనమాట. మనం కారపూస కానీ చక్రాలు కానీ వేసినప్పుడు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఆ పొగ మనకి చేతులకి తన్నుద్ది అనమాట. అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది పడతాం. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొని కారపూస వేసినాక మళ్ళీ హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు పొగ వస్తుంది కదండి కళాయి, ఇప్పుడు ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు. కళాయికి ఇంత గ్యాప్ అనేది ఉంచానమాట నేను. ఆ పొంగడం వల్ల ఇక్కడ వరకు సరిపోద్ది మనకి ఇంత ఆయిల్ వేయడం వల్ల. లేదంటే ఎత్తుగా వేసామనుకోండి పొంగి మనకి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అలాంటి రిస్కులు తీసుకోవద్దు. చక్కగా ఇంత గ్యాప్ ఉంచుకొని వేయండి. దీనికి సరిపడా మనం చక్రం అయినా కారపూస అయినా మనం వేసినప్పుడు దీనికి సరిపడా ఆయిల్కి సరిపడా ఒత్తుకున్నాం అనుకోండి సరిపోద్ది. ఇదిగోండి పిండి అనేది ఇట్లా పెట్టేసేద్దాము. కొంచెం గ్యాప్ ఉంచి దీనికి కూడా పెట్టేస్తే మనకి ఒత్తడానికి ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంత లేదంటే కొంచెం పెట్టచ్చు, మరి ఎక్కువ ఫుల్గా వద్దు. ఒత్తేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ అండి అంతే. అవి పాటించుకుంటే మనం చేసే వంట సక్సెస్ఫుల్ అయిందనుకోండి మనకి హ్యాపీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరికైనా వంటలు అనేవి కొంచెం ఇదే ఉదయాలంటప్పుడు మనసుకి కష్టంగా ఉంటుంది. కష్టం అంతా పోయింది మళ్ళీ ఖర్చు అయిందని ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటే సరిపోతుందండి. గెట్లకు కూడా ప్లేట్ పెట్టుకోండి. అప్పుడు ఆయిల్ మళ్ళీ దీనిలో పెట్టిన దీనికి అవ్వకుండా పేపర్ మీద మనం ప్లేట్ మీద పేపర్ పెట్టాం కదా దానిలో పెట్టకుండా ఇలా పెట్టుకుంటే విడిగా సరిపోతుంది. ఆయిల్ అనేది దీనిలో ఉంటుంది. ఓకేనండి, ఆయిల్ అయితే కాలింది. ఇదిగోండి కొంచెం మీడియంలో పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని చక్రాలు అనేది అదే కారపూస అనేది ఒత్తుకుందాము. చూసారా పొంగుతుంది కదా. అంటే ఇవన్నీ అందరికీ తెలుసండి, కానీ కొత్తగా పెళ్ళయి కొంచెం వంటలు నేర్చుకుంటారు కదండి వాళ్ళ కోసం మళ్ళీ ఇంకా హైలో పెట్టేయాలండి. అది కాలాలి కదా. ఈ కళాయి నేను ఎందుకు వాడతానంటేనండి, ఈ కళాయిలో ఏ వంటలు చేసినా కానీ చాలా రుచిగా వస్తాయి, పాడవ్వండి. ఎప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏమైనా వేరే వస్తువులు కళాయిలు పెట్టినప్పుడు కొంచెం పాడైపోతూ ఉంటాయి. నాకు అందుకే ఈ కళాయి అనేది చాలా ఇష్టం అండి. ఇది పుల్లల పొయ్యి మీద వండడం వలన ఇట్లాగా అయిపోయింది. అయినా కానీ నేను దీన్నే వాడతానన్నమాట. ఎందుకంటే చాలా బాగా వస్తాయి. కూరలు చేసినా చాలా టేస్ట్గా వస్తాయి. అంతే కదండి, మనకి కొన్ని గిన్నెల్లో చేయడం వల్ల వంటలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని నేను ఈ కళాయినే వాడతాను. అదిగోండి కాలిపోయింది. మళ్ళీ ఒకసారి తిరగేసుకుందాము. కారపూస ఒత్తేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయండి, కానీ తొందరగా కాలిపోతాయి. చక్రాలు చాలా తేలిగ్గా ఉంటాయి ఒత్తేటప్పుడు, కానీ కొంచెం టైం తీసుకుంటాయి ఆగడానికి. ఇదిగోండి ఇలా పేపర్ మీద వేయడం వల్ల ఆయిల్ అంతా పీల్ చేస్తండి. ఓకేనండి, నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి.